హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా ఎడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రౌన్ ఎఫెక్ట్ అల్లు అర్జున్ రెడ్ బస్ అడ్వర్టైజ్మెంట్లో ఈ క్రౌన్ ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్లో ఈ ఎఫెక్ట్ ఎలాగుందో చూద్దాం. జస్ట్ ప్లే. మళ్ళీ మళ్ళీ బోల్తా హై రెడ్ బస్ ఎవరికి ఉంటాయి వాడే అసలు రాజా అవుతాయి. మళ్ళీ మళ్ళీ బోల్తా హై రెడ్ బస్ ఎవరికి ఉంటాయి వాడే అసలు రాజా అవుతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్కి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ప్యానల్ జస్ట్ డబుల్ క్లిక్. ఇక్కడ చూస్తే 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వీడియో ఫైల్, ఒకటి పిఎన్జీ ఫార్మెట్లో ఉన్న ఫైల్. ఈ రెండు మీకు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. చూడండి, పైది వచ్చేసరికి వీడియో ఫైల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఒకసారి ప్లే చేస్తుందాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. నేను మళ్ళీ మళ్ళీ బోల్తా హై రెడ్ బస్ ఎవరికి ఉంటాయి వాడే అసలు ఇక్కడ చూస్తే పైన మనకి ఎంటీగా కనబడుతుంది. ఈ ప్లేస్లో మనం అనుకున్న ఎఫెక్ట్ అనేది రావాలి. దీనికోసం ఫస్ట్ ఈ ఎఫెక్ట్కి సంబంధించిన పిఎన్జీ ఫైల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్కడ రావాలో మనం సెట్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇలా పైకి చూసిన తర్వాత చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఈ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవ్వాలి. సో ఏం చేస్తానంటే ఈ లేయర్ ఇక్కడి నుంచి నేను సెట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ పిఎన్జీ ఫార్మెట్లు తీసుకున్న పాత్ లేయర్కి యానిమేషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్, మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్, జస్ట్ సెలెక్ట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కాంప్ లేయర్. ఓకే, నెక్స్ట్ ఇది డబుల్ క్లిక్ చేసుకొని లోపల ఇక్కడ యానిమేషన్ అనేది అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఈ లేయర్ కాపీ తీసుకుందాం. జస్ట్ కంట్రోల్ డి డూప్లికేట్. నెక్స్ట్ యానిమేషన్ కోసం ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ సాలిడ్. ఇక్కడ చూస్తే మనకి వైట్ కలర్ కావాలి. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఓకే, ఒక సాలిడ్ లేయర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ లేయర్ నాకు సెంటర్లో కావాలి. మనం తీసుకున్న డూప్లికేట్ లేయర్ కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్కి నేను మాస్కింగ్ అప్లై చేస్తున్నా. దీనికోసం పెన్ టూల్తో ఇలా మాస్క్ వేసుకుంటున్నా. చూడండి, ఇలా మాస్కింగ్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఫెదర్ కావాలి. ఫెదర్ కోసం మాస్క్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫెదర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫెదర్ కొంచెం పెంచుకుంటున్నా, ఒక 20. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ పాత్ అనేది హైడ్ చేద్దాం. జస్ట్ హైడ్. నెక్స్ట్ ఈ లేయర్కి సంబంధించిన యాంకర్ పాయింట్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఉండాలి. దీనికోసం మనకి పైన యాంకర్ పాయింట్ సెలక్షన్ టూల్ ఉంటుంది. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఈ యాంకర్ పాయింట్ ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్. ఇప్పుడు రొటేట్ చేస్తే ఈ యాంకర్ పాయింట్ బేస్ మీద మనకి రొటేట్ అవుద్ది. చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ రొటేషన్ నేను ఏం చేస్తానంటే యానిమేషన్ చేసుకుంటున్నా. దీనికోసం ఈ లేయర్ కూడా నాకు ఇక్కడి నుంచి రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర స్టాప్ వాచ్, రొటేషన్ స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళేసరికి రొటేషన్ ఇలాగవ్వాలి. చూడండి. ఓకే, నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ తర్వాత మళ్ళీ బ్యాక్కి రావాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెంటర్లో ఉన్న సాలిడ్ లేయర్ వచ్చేసరికి నాకు ట్రాక్ మ్యాటీ ఆప్షన్లో ఆల్ఫా మ్యాటీ ఆటోమేటిక్గా మనకి ఇలాగ వచ్చింది ఎఫెక్ట్. ఒకసారి ప్లే చేస్తుందాం. జస్ట్ ప్లే. ఓకే, మనం అనుకున్న ఎఫెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్ కాంప్లోకి వస్తే మనకి ఇలాగుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. నేను మళ్ళీ మళ్ళీ బోల్తా హై రెడ్ బస్ ఎవరికి ఉంటాయి వాడే అసలు. ఓకే, మనకి ఎఫెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఎఫెక్ట్ మనకి పైకి వెళ్ళాలి, హెడ్ పైకి వెళ్ళాలి. నెక్స్ట్ ట్రాకింగ్ అంటే ఈ హెడ్కి సంబంధించిన మూమెంట్తో పాటు మనకి మూవ్ అవ్వాలి. దీనికోసం పైన మనం తీసుకున్న లేయర్ వరకు హైడ్ చేసుకుంటున్నా. జస్ట్ హైడ్. ఓకే, నెక్స్ట్ కింద ఉన్న లేయర్ వరకు ట్రాకింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ట్రాక్ మోషన్. ఇక్కడ ట్రాకర్కి సంబంధించిన విండో మీకు ఓపెన్ అవ్వకపోతే పైన మెనూ బార్లో విండో ఆప్షన్లో ట్రాకర్ ఇది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సైడ్ ట్రాకర్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు ట్రాక్ మోషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ట్రాకింగ్ సంబంధించిన పాయింట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ట్రాకింగ్ సంబంధించిన పాయింట్ ఈ ఐకి పెట్టుకుంటున్నా. చూడండి, ఇంతవరకు సెర్చ్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే నాకు రొటేషన్ కూడా జరుగుతుంది కాబట్టి రొటేషన్ కూడా ఆప్షన్ పెట్టుకుందాం. చూస్తే మనకి సెకండ్ వన్ వచ్చింది. ఇదేం చేస్తానంటే సెకండ్ ఐకి మూవ్ చేస్తున్నా.
ఓకే, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కింద అనలైజ్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ క్లిక్. ఓకే, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఓకే, ఈ ట్రాకింగ్ సంబంధించిన డేటా మొత్తం నేను నల్ ఆబ్జెక్ట్కి ఇద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ నల్ ఆబ్జెక్ట్. ఓకే, ఎడిట్ టార్గెట్ దగ్గర క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లేయర్ వచ్చింది. ఈ లేయర్ ఆప్షన్స్లో నల్ ఆబ్జెక్ట్ జస్ట్ సెలెక్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అప్లై. ఓకే, చూస్తే మనం నల్ ఆబ్జెక్ట్కి మనం తీసుకున్న ట్రాకింగ్ డేటా అంతా అప్లై అయింది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది హైడ్ చేసుకొని నెక్స్ట్ మనం కింద ఇంతకుముందు తీసుకున్న లేయర్ అన్హైడ్. నెక్స్ట్ ఇది నాకు కావాల్సిన ప్లేస్లో అంటే ఈ పైన హెడ్ పైన కావాలి. దీనికోసం పొజిషన్ చేంజ్ చేసుకుందాం. జస్ట్ పైకి డ్రాగ్ చేసుకుంటున్నా. జస్ట్ కొంచెం రొటేట్ చేసుకోవాలి. రొటేషన్ కూడా ఇలాగ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్న నల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ట్రాకింగ్ డేటా నాకు ఈ లేయర్కి అప్లై అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఈ లేయర్కి మనకి పేరెంట్ ఆప్షన్ ఉంటుంది. ఈ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. జస్ట్ ప్లే. ఉంటాయి వాడే అసలు రాజా. చూస్తే మనకి కరెక్ట్గా వచ్చింది, కానీ కొన్ని చోట్ల మన పొజిషన్ రొటేషన్ చేంజ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ రొటేషన్ అలాగే పొజిషన్ షిఫ్ట్ పట్టుకొని పీ క్లిక్ చేస్తే మనకి పొజిషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఏరియా వరకు పొజిషన్ రొటేషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి నాకు పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నాకు పొజిషన్ చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉండాలి, కొంచెం పైకి ఉండాలి. అలాగే రొటేషన్ కూడా కొంచెం ఇలాగా రొటేట్ అవ్వాలి. ఇప్పుడు చూస్తే మనకి ఇలాగ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి టైల్డ్కి ఎస్కేప్ కింద టైల్డ్ అని ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. నెక్స్ట్ ఒకవేళ మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర లేకపోతే హోమ్ బటన్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వస్తారు. జస్ట్ ప్లే స్పేస్ బార్. నేను మళ్ళీ మళ్ళీ బోల్తా హై రెడ్ బస్ ఎవరికి ఉంటాయి వాడే. నేను మళ్ళీ మళ్ళీ బోల్తా హై రెడ్ బస్ ఎవరికి ఉంటాయి వాడే అసలు రాజా. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా ఎఫెక్ట్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.